ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. సింహరాశి వారు 100 కిలోల స్వీట్ల కోసం అయితే ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే అతి పెద్ద శుభవార్త మీకు రాబోతుంది. ఈ విషయం తెలుసుకోకపోతే మాత్రం మీరు బాధపడాల్సిందే. అయితే ఎటువంటి అతిపెద్ద శుభవార్తను మీరు పొందుకోబోతున్నారు? అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు కనిపిస్తున్నాయి? అనుకూల అననుకూల ఫలితాలు వీరి యొక్క జాతకంలో ఏం కనిపిస్తున్నాయి? ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదిలిపెట్టారు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు. అలాగే అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా ఈ యొక్క సింహరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చురుకుతనంతో నూతన పద్ధతులపై మనస్సు లగ్నం చేస్తారు. ఈ రాశి వారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. దీని కారణంగా జీవితంలో ఎన్నో రకాల సమస్యలను అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడా వీరికి వస్తాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు అతి పెద్ద శుభవార్తనైతే రిసీవ్ చేసుకోబోతున్నారు. అది మీ యొక్క కెరియర్ కి సంబంధించింది కావచ్చు, వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదా ఉద్యోగ జీవితానికి సంబంధించింది కావచ్చు, కుల వృత్తులు చేసుకుంటున్న వారికి మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు. ఒక శుభవార్తనైతే అతి త్వరలో మీకు రాబోతుంది. చాలా కాలం నుండి ఈ యొక్క శుభవార్త కోసమే మీరు ఎదురు చూస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరి జీవితం ఒకే రకంగా ఉండదు కాబట్టి మీ యొక్క లైఫ్ లో ఎటువంటి శుభవార్త కోసమైతే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి శుభవార్తను మీరు అతి త్వరలో రిసీవ్ చేసుకునే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. అందుకే స్వీట్ల కోసమైతే ఆర్డర్ చేసుకోండి. మీ యొక్క లైఫ్ లో ఇది చాలా పెద్ద కోరిక అనే చెప్పుకోవచ్చు. ఈ కోరిక చాలా బలంగా కలిగి ఉన్నారు. ఈ కోరిక నెరవేరటం ఇక అసాధ్యమనే ఒక నిశ్చయానికి కూడా మీరు వచ్చి ఉంటారు. అటువంటి కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదాహరణకి చూస్తే వివాహ సంబంధాల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి లైఫ్ పార్ట్నర్ మీకు దొరకటం లేదని, మీరు పెళ్లికి సంబంధించి చాలా నిరాశలో ఉన్నారు. అటువంటి వారికి చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చి పెళ్లి నిశ్చయమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మీ యొక్క పెద్దల నుండి ఎటువంటి ఆమోదం లభించడం లేదని నిరాశలో కూరుకొనిపోయి ఉన్నారు. అటువంటి వారికి పెద్దల నుండి గ్రీన్ సిగ్నల్ లభించబోతుంది. ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం. అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో చక్కటి ఉద్యోగ అవకాశం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మీ ముందుకు కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ ఏ అవకాశం కూడా మీకు 100% సాటిస్ఫాక్షన్ ని అందించలేకపోయింది. అటువంటి ఒక అద్భుతమైన అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా ఖచ్చితంగా అతి త్వరలో మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తుంది. అలాగే విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. అతి త్వరలో దానికి సంబంధించి శుభవార్తను కూడా మీరు రిసీవ్ చేసుకుంటారు. కుల వృత్తులు చేసుకుంటున్న వారు, అలాగే ఏవైనా వ్యాపారాలు చేసుకుంటున్న వారు కూడా మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి దాంట్లో అభివృద్ధికి సంబంధించి ఒక పెద్ద శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా అతి త్వరలో మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా అతి పెద్ద శుభవార్తనైతే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో ఉండబోతుంది. మీ యొక్క జీవితంలో ఇది వరకు ఏ సమస్యలతో అయితే మీరు బాధపడుతూ ఆ సమస్యలకు పరిష్కారం దొరకక నిరాశలో ఉన్నారో అటువంటి సమస్యలకి పరిష్కారం అయితే లభించబోతుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఇది వరకు విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వ్యక్తులు కూడా అతి త్వరలో కలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశికి చెందిన వారు రాజకీయ రంగంలో ఎదగాలని ఎవరైతే ఆరాటపడుతున్నారో
రాజకీయ రంగంలో మంచి పొజిషన్లో ఉండాలని మీరు కనుక కోరుకుంటున్నట్లయితే మీ కోరిక అతి త్వరలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతల నుండి మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఓ చక్కటి శుభవార్తనైతే మీరు రిసీవ్ చేసుకుంటారు. అలాగే సింహరాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వ్యాపారాలు మొదలు పెట్టడానికి పరిస్థితులు అనుకూలించడం లేదు. అటువంటి వ్యక్తులు వ్యాపారాలు మొదలు పెట్టుకునే అవకాశం కూడా మీకు రాబోతుందని చెప్పుకోవాలి. సింహరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీకు ఇదివరకు శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులే ఇప్పుడు మిత్రులుగా మారుతారు. పని విషయంలో చాలా సహాయకరంగా నిలుస్తారు. పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయటంలో కూడా వారి యొక్క సహాయ సహకారాలు మీకు మెండుగా లభిస్తాయి. అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల కోసం డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నారో డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీ యొక్క రిక్వైర్మెంట్ కి తగినటువంటి అతిపెద్ద శుభవార్త మీకు రాబోతుంది. కాబట్టి స్వీట్ల కోసం అయితే ఆర్డర్ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. అయితే సింహరాశి వారికి మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో చాలా సరదాగా సమయాన్ని గడపాలని చాలా కాలంగా అనుకుంటున్నారు, కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు. వారితో కలిసి విహారయాత్రలకు వెళ్లడానికి చాలా మంది సింహరాశి వ్యక్తులు ప్లాన్ చేస్తారు. దానికి సంబంధించి ప్రయత్నాలు అయితే మొదలు పెడతారు. అలాగే కొంతమంది సింహరాశికి చెందినటువంటి వ్యక్తులు వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరే అవకాశాలు కూడా అతి త్వరలో గోచరిస్తున్నాయి. మీరు ఆధ్యాత్మిక యాత్రలు చేసే సమయంలో నూతన వ్యక్తులతో పరిచయం కూడా మీకు ఏర్పడుతుంది. ఆ వ్యక్తులు భవిష్యత్తులో మీకు మంచి స్నేహితులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సింహరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్లినప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు పడితే వారికి లిఫ్ట్ ఇవ్వటం కానీ లేదా ఎవరికి పడితే వారికి సహాయం చేయడానికి మీరు తాపత్రయపడటం లాంటి పనులు చేయటం ద్వారా కూడా మీరు సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో సింహరాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలి. అలాగే సింహరాశికి చెందిన వ్యక్తులు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా కాస్త ఊరట లభించే అవకాశాలు ఉన్నాయి. మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకి చికిత్స కోసం మీరు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ చికిత్సకు సంబంధించి ఒక వ్యక్తి నుండి చక్కటి ఇన్ఫర్మేషన్ మీకు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వారు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారైతే డబ్బు సమకూరుతుంది. అలాగే ఎవరికైనా మీరు ఇదివరకు డబ్బు ఇచ్చారు, తిరిగి వసూలు చేయటంలో చాలా శ్రమ పడుతున్నారు, కానీ వసూలు కావటం లేదని నిరాశలో ఉంటే అతి త్వరలో ఆ డబ్బు వసూలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో అతిపెద్ద శుభవార్త మీకు అతి త్వరలో రాబోతుంది. అయితే సింహరాశి వారు నిత్యం శివారాధన చేసుకోవాలి. సూర్యారాధన కూడా మీకు మేలు చేస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారం చేసుకోండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. ఎన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు. హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూసారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.